మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, అన్ని రంగాల్లో మంగళగిరి నెంబర్ 1గా నిలబడాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. భారతదేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలన్నదే తన ధ్యేయమని అన్నారు. ఎన్నికల సమయంలో బట్టలు పెట్టి పట్టాలిస్తారన్న ప్రధాన హామీని నేడు నెరవేర్చారన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నాయన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని అన్నారు. మంగళగిరి అభివృద్ధికి అన్ని విధాలు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అన్నకు ధన్యవాదాలు తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకమయ్యారన్నారు. 2019 ఎన్నికల్లో నేను స్థానిక ప్రజలను అర్థం చేసుకునేలోపు ఎన్నికలు అయిపోయాయని, ఫలితంగా 5,300 ఓట్లతో ఓడిపోయానని చెప్పారు. 2 రోజులు బాధపడిన మీ మనసు గెలవాలని ఆనాటి నుంచి తన ప్రయాణం ప్రారంభించానన్నారు. 5 ఏళ్లలో ఎప్పుడు ఎవరిని కలిసినా మా భూమికి శాశ్వత హక్కు కావాలని అడుగుతూ వచ్చారని, ఒకేసారి అందరి భూములను రెగ్యులరైజ్ చేయలేను, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పానన్నారు. ఈ రోజు 3,000 మందికి శాశ్వత పట్టాలు అందజేస్తున్నామని అన్నారు. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఎవరు వచ్చి తమ ఇళ్లు, స్థలాలు లాగేసుకుంటారోనని భయంతో బతికారని, ఈ రోజుతో ఆ భయం పోతుందని, భూమిపై శాశ్వత హక్కును కూటమి ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సుమారు 1,000 కోట్ల విలువైన భూమిని ఈ రోజు అందిస్తున్నామని, ఈ భూమిని ఇకపై కుటుంబ అవసరాలకు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చని, ఎవరు వచ్చినా మీ భూమిని తీసుకోలేరన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండిలా సాగుతున్నాయన్నారు. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటలు తాగునీరు, పార్కులు, శ్మశానాల అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకారం అవసరం. ప్రధానమంత్రి మోదీజీ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందమబద్దయ్య, జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేతలు పోతినేని శ్రీనివాసరావు, వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా, ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు గాని, మిత్రులు గాని అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు 2వ విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఎవరు ప్రభుత్వాన్ని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. ఆనాడు మీ అందరిని ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5,300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని.
తమకు వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏది పడితే అది మాట్లాడగలం, రాయగలం అనే ఉద్దేశంతో చాలా మంది సామాజిక మాధ్యమాల్లో వ్యూయర్షిప్ పెంచుకునేందుకు, డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారని తెలిపారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని అన్నారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీ అని, ఏదైనా సంఘటన జరిగితే ఏమి జరిగిందనేది సాక్ష్యాలతో సహా చెప్పే బాధ్యత ఉందని అన్నారు. గోల్డెన్ పీరియడ్లో పోలీసులు స్పందిస్తే నేరస్తులను పెట్టుకోవచ్చు, బాధితులకు న్యాయం చేయవచ్చని చెప్పారు. ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ వర్క్ షాప్ ను విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఈ వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 2001లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ రిక్రూట్ కార్యక్రమాన్ని నిర్వహించారని, 25 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ వర్క్ షాప్ ను నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, కమ్యూనల్ వయలెన్స్ ఎక్కువ శాతం తగ్గించుకోగలిగామని, ఇప్పుడు మనకు ఉన్న సవాలు సైబర్ నేరాలను తగ్గించుకోవడం అని చెప్పారు. దీంతో పాటు రౌడీయుజాన్ని తగ్గించుకోవాలని, ఈ రెండింటికి అనుసంధానం అయి ఉన్నది సోషల్ మీడియా అని అన్నారు. సోషల్ మీడియాను అడ్డుకునేందుకు పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని అన్నారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీ అని, ఏదైనా సంఘటన జరిగితే ఏం జరిగిందా అనేది సాక్ష్యాలతో సహా చెప్పే బాధ్యత ఉందని అన్నారు. పోలీస్ శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయని, 6,000 మంది కానిస్టేబుల్స్ ను ఇవ్వడమే కాదు, రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్లో పోలీస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందన్నారు. ఇప్పుడున్న సవాళ్లను ఆధారంగా చేసుకుని వాటిని అధిగమించేందుకు సృజనాత్మక సరికొత్త ఆలోచనలను ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ వ్యవస్థలో మీరిచ్చే సూచనలతో సలహాలు జాతీయ స్థాయిలో ఒక మార్గదర్శకంగా ఉండాలన్నారు. డీజీపీ ఇచ్చిన సూచనలు క్షేత్రస్థాయిలో అధికారులకు ఎదురైన అనుభవాలను కలుపుకొని రేపు సీఎం చంద్రబాబు ముందు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చి ఫ్యూచర్ పోలీసింగ్ సిద్ధంగా ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉంది అని చెప్పే విధంగా ఈ 2 రోజుల వర్క్ షాప్ ఉండాలని ఆకాంక్షించారు. ఏదో వాక్ మాకు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, ఏది పడితే అది మాట్లాడగలం అన్న, ఏది పడితే అది రాయగలం అన్న ఉద్దేశంతో చాలా మంది చేస్తున్న ఒక, అంటే వాళ్ళ వ్యూవర్షిప్స్ పెంచుకోవటానికో, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే దానికో, పబ్లిక్ని కూడా అంటే వాళ్ళని రాంగ్ మెసేజ్ ఇచ్చే పరిస్థితుల్లో, కన్ఫ్యూజ్ చేసే పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది క్రియేట్ అవుతున్నారు. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నా కూడా ఈ మన న్యూ టెక్నాలజీస్ని మనం విధానాలు అలవర్చుకోవటం, వాటిని అడాప్ట్ చేసుకోవటం ఒక ఎత్తు. ఇంకొకటి కూడా ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఏదైనా మీరు పబ్లిక్కి రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్కి మీరు ఆన్సరబుల్. ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, దానికి సంబంధించి పబ్లిక్కి వాట్ ఏం జరిగిందని చెప్పే బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉంది. దాన్ని ప్రూఫ్స్తో సైతం ఈరోజు మనకు కూడా హ్యాపీనెస్ ఏంటంటే, ఈరోజు మీరు చేస్తున్న ఇప్పుడు 112కి సంబంధించి రెస్పాన్స్ టైం ఉంది, అదేవిధంగా దాన్ని తగ్గించాం. అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లోనైనా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన పోలీసింగ్లో కూడా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటూ ఉంటుంది. ఆ గోల్డెన్ పీరియడ్లో కనుక మనం రెస్పాండ్ అవ్వగలిగితే ప్రాపర్గా, కంపల్సరీగా మనం ఎవరైతే క్రైమ్ చేశారో క్రిమినల్ని పట్టుకోవచ్చు. మనం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ని కూడా నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు, అందరూ యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నేను వచ్చినందుకు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నా. రేపు సీఎం గారు వచ్చిన ఈ మీటింగ్లో మీ తాలూకా థాట్ ప్రాసెస్ కానీ, మీ తాలూకా ఇన్నోవేటివ్ థాట్స్ కానీ, ఇంప్లిమెంటేషన్స్ కానీ నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఏదో వేగ్గా మనం రాసి ఇవ్వటం కాదు, దాన్ని ఏమంటారంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటుంటాం మనం కొన్ని సందర్భాల్లో. అంటే రివర్స్ నుంచి కూడా అది ఎలా, హౌ టు ఇంప్లిమెంట్, ఓపెన్గా డిస్కస్ చేసుకోండి. ఓపెన్గా మనకు ఒక అవుట్కమ్ కావాలి. ఇది నిజంగా చెప్పాలంటే మీకు చాలా పెద్ద టాస్క్. దగ్గర ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది స్కార్సిటీ ఉంది, మనకి చాలా మంది పోలీసు ఖాళీలు ఉన్నాయి. ఈరోజు 6,000 మంది కానిస్టేబుల్స్ మనం ఇవ్వడమే కాదు, బై గాడ్స్ గ్రేస్ కమింగ్ సూన్ కూడా ఎవ్రీ ఇయర్ మనకి జాబ్ క్యాలెండర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. వీటన్నిటి ఇప్పుడున్న ఛాలెంజెస్ని బేస్ చేసుకుని మీ దగ్గర నుంచి ఒక ఇన్నోవేటివ్ థాట్స్ని, అదేవిధంగా ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ వ్యవస్థలో మీరు ఇచ్చిన సూచనలు సలహాలు రేపొద్దున్న జాతీయ స్థాయిలో ఒక మార్గదర్శకంగా ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీట్ పరీక్షల్లో అక్రమాలపై నివేదికలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ వ్యవహారంలో 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి జాప్యం లేకుండా రీ ఎగ్జామ్ను విజయవంతంగా నిర్వహించి వెంటనే ఫలితాలను సైతం వెల్లడించామన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళ్ మిలన్ పేరుతో జరిగిన
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ఎన్డీఏ నేతలకు, ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని కిరణ్ రిజిజు తెలియజేశారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని తీవ్రంగా స్పందించారని, ఈ అక్రమాలకు పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రిజిజు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చినట్లు మంత్రి వివరించారు. సీఎం ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యల పరిష్కారానికి రేపే సమావేశం నిర్వహించనున్నారని మంత్రి సంధ్యారాణి చెప్పారు. గిరిజనుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమిష్టి నిర్ణయానికి పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. న్యాయ నిపుణులు, గిరిజన సంఘాల నాయకులను పలుమార్లు సంప్రదించామని సంధ్యారాణి చెప్పారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్, ఐటీడీఏల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్కు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతులిచ్చిందని మంత్రి అన్నారు. అనుమతులు నిలిపివేస్తూ గిరిజనుల ప్రయోజనాలను కాపాడుతున్నామని సంధ్యారాణి తెలిపారు. గిరిజనులకు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని మంత్రి సంధ్యారాణి అన్నారు. సమాజ మార్పునకు రాష్ట్రాభివృద్ధికి విద్య ప్రధానమని ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ బడులను చూసి ప్రైవేటు పాఠశాలలు అసూయపడేలా వాటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో లీప్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ నిన్న మంగళగిరి బైపాస్లోని కొండపనేని టౌన్షిప్ పార్క్లో ముఖాముఖి నిర్వహించారు. వారితో పాటు కిందే కూర్చుని మాట్లాడారు. తల్లికి వందనం అందుతున్న తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులను భర్తీ చేస్తామని లోకేష్ తెలియజేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1,06,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలివచ్చారని వివరించారు. తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా నిధులు తల్లుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. మంగళగిరిని అన్ని రంగాల్లోనూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కాగా ఇంటర్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను విద్యాశాఖ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సత్కరించి పథకాలు ప్రదానం చేసింది. మండలాల వారీగా షైనింగ్ స్టార్స్ అవార్డులకు 10th లో 4,344 మంది, ఇంటర్ విద్యార్థులు 978 మంది ఎంపికయ్యారు. సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మన పెట్టుబడి వాళ్ళతో ఎట్లా బాగా చదివించి చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు. వాళ్ళు మంచి చదువుల్లో మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఇట్లా అంటారు. రమ్మ ఒకసారి ఇంటికి వెళ్దాం, మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను తిడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు. వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మావాడు ఉన్నాడు దేవాంశు, బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. తల్లి వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారు ఉన్నారు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో కసిపోకూడదు, కసి ఉంటేనే సాధించవచ్చు. ఆక్వా, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ చంద్ సింగ్లకు కూటమి పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి, సుంకాల సంక్షోభానికి తెరదించాలని కోరుతూ సీఎం చంద్రబాబు రాసిన లేఖలను కేంద్ర మంత్రులకు వేర్వేరుగా అందించారు. ఆక్వా, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ల కూటమి పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు.
ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి, సుంకాల సంక్షోభానికి తెరదించాలని కోరుతూ సీఎం చంద్రబాబు రాసిన లేఖలను కేంద్ర మంత్రులకు వేర్వేరుగా అందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీలు పురంధరేశ్వరి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీద మస్తాన్రావు, మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్, పాక సత్యనారాయణ తదితరులు కేంద్ర మంత్రులను కలిసిన బృందంలో ఉన్నారు. తమ విజ్ఞప్తుల పట్ల పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్లు సానుకూలంగా స్పందించినట్లు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. లక్షల మందికి జీవనాధారమైన ఆక్వా, పొగాకు రంగాల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు. కూటమి పాలనలో ఆర్యవయసులకు పెద్దపీట వేయటం జరిగిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కె ముక్తేశ్వరరావు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికవటం హర్షణీయమన్నారు. ఆర్యవైశ్యుల్లో ఐక్యత ఉంటే అన్ని సాధించుకునేందుకు అవకాశాలు ఉంటాయని, ఆర్యవైశ్య అభివృద్ధికి కృషి చేయాలని టీజీ భరత్ పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి భరత్ మాట్లాడుతూ కేవలం ఆర్భాటాల కోసం కాకుండా సమాజ సేవ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కె ముక్తేశ్వరరావును అభినందించారు. ఆర్యవైశ్యులు ఐక్యత ఉంటే అన్ని సాధించుకునేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. కార్తీక వన సమారాధన ద్వారా ఏకతాటిపైకి తీసుకువచ్చిన నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ప్రశంసనీయమన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ప్రతిష్టను పెంచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. గత వైకాపా పాలనలో ఏకతాటిపైకి తీసుకువస్తున్నారన్న భావంతో కొందరు నాయకులు కార్తీక వన సమారాధనకు అడ్డుపడ్డారన్నారు. సమైక్యతతో అటువంటి నాయకులను తిప్పికొట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మయ్య, సంఘం నాయకులు సుబ్బరాయుడు, పవన్ కుమార్, ధనలక్ష్మి, రజని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య మహాసభ కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి పేరు తెచ్చుకున్నారు సర్వీస్ చేసే దాంట్లో. ఆయన ఆల్రెడీ బిల్డర్స్కి అసోసియేషన్ దానికి కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మంచి కార్యక్రమాలు చేయాలా, సేవా కార్యక్రమాలు చేయాలా, 2 ఏళ్ళలో ఇచ్చిన దానికి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యాస్కి సపోర్టుగా ఉంది. ఎన్నో కార్యక్రమాలలో బీన్ సపోర్టింగ్. చంద్రబాబు గారు ఏ విషయమైనా తీసుకోపోయి సార్కి వైశ్యాస్కి ఇట్లా ఉంది సార్, ఏదైనా సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటారు. నాకు ఎస్పెషలీ పెద్ద శాఖ వేయడం జరిగింది. సార్కి చాలా ఇష్టమైన శాఖ. విలువ ఇచ్చిన పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వంని, మా ఆర్యవైశ్యాస్కి అందరికీ ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంటే పెద్ద ఎత్తున సపోర్ట్ ఉండాలా. కంటిన్యూస్ గవర్నమెంట్ ఉందంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాల్లో సంపాదించేటప్పుడు వ్యాపారాల్లో చాలా కష్టపడి ఉదయం 9 గంటల దగ్గర నుంచి రాత్రి 12 దాకా కలిసి సంపాదిస్తారు. ఆ సంపాదించిన దాన్ని మన సేవా కార్యక్రమాలకి మొట్టమొదటిగా ముందుకు వచ్చేది ఆర్యవైశ్యులే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా చూస్తా వాళ్ళని చాలా క్లోజ్గా నేను మానిటరింగ్ చేస్తా, క్లోజ్గా ఫాలో అవుతా. నా స్నేహితుల్లో కూడా చాలామంది ఆర్యవైశ్య సామాజిక వర్గంలో సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంతో కష్టపడి సంపాదిస్తారు. ఏదన్నా సత్రం కానీ, గుడి కానీ, అలాగే భోజనాలు కానీ, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, వీటిలన్నిటికి అందరికన్నా ముందు వస్తారు. ముఖ్యంగా ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మా ఆర్యవైశ్య సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు రావడం జరిగింది. అలాగే మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గారు కూడా రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మా కమిటీ అందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ విజయవాడ సిటీ మొత్తం అందరూ ఐక్యంగా ఉండే విధంగా మా కమిటీలో కూడా అన్ని ప్రాంతాల వారిని, అన్ని డివిజన్ల నుంచి కూడా మనం సభ్యులుగా తీసుకోవడం జరిగింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి 85 కోట్ల వ్యయంతో రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ ను మంజూరు చేయించామని త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కృష్ణా నది నుంచి నేరుగా ముడి నీటిని తీసుకువచ్చి శుద్ధి చేసి నియోజకవర్గంలోని అన్ని వాటర్ ట్యాంకులకు సరఫరా చేయడం ద్వారా భవిష్యత్తులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అధికారం తమకు అలంకారం కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని అన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తర్వాత కనిపించకుండా పోవటం తమ రాజకీయ విధానం కాదని, ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే తమ లక్ష్యమని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జీవీఆర్ నగర్ నందు 1500 KLELSR 4,47 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్ ను ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో గద్దె వెంకట్రావు నగర్, దావు బుచ్చయ్య కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికామని తెలిపారు. అనంతరం ప్రజలు స్థలాలు కొనుగోలు చేసి గృహాలు నిర్మించుకోవడంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 150 కోట్ల రూపాయలతో స్మార్ట్ వాటర్ డ్రైన్లు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ట్యాంకు మంచినీటి కనెక్షన్లు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 2024లో తిరిగి ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు, ఇంజనీర్లతో సమన్వయం చేస్తూ ఎన్నో అవాంతరాలను అధిగమించి వాటర్ ట్యాంకు కనెక్షన్ పూర్తి చేసి నేడు ప్రజలకు అంకితం చేశామని తెలియజేశారు. ఈ ప్రక్రియలో అధికారులు పగలు రాత్రి శ్రమించారని, పోలీస్ శాఖ కూడా సమన్వయంతో సహకరించిందని కొనియాడారు. జీవీఆర్ నగర్, దావు బుచ్చయ్య కాలనీ, వినాయక్ నగర్, గుండుదల తదితర ప్రాంతాల ప్రతి ఇంటికి మున్సిపల్ మంచినీటి కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను నమోదు చేసుకుని ప్రతి కుటుంబానికి మంచినీటి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. ఆ రోజు రిజిస్ట్రేషన్లు సమస్య తీర్చడం వల్ల అందరూ కూడా ఈ ప్రాంతంలో స్థలాలు కొనుక్కున్నారు, చక్కగా బిల్డింగ్లు కట్టుకున్నారు. వీళ్ళందరికీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అప్పుడు 150 కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు లేపించాం. అట్లాగే ఈ వాటర్ ట్యాంక్ని కూడా ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటరు మరి అంతకుముందు ఉన్న దేవినగరు ప్రాంతానికి సరిపోయే నీళ్ళని రామకృష్ణాపురానికి, ఇటేపు అంటే కొత్త ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్లు కష్టంగా వచ్చాయి. వీళ్ళందరూ కూడా బోర్ వాటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి, మంచినీళ్ళు దాటానికి బయట నుంచి మినరల్ వాటరు తెచ్చుకునే పరిస్థితి. 2014-19లో నేను శాసనసభ్యుడైనప్పుడు ఇది చివరి దశలో ఉంది ట్యాంకు. తర్వాత 5 సంవత్సరాలు ఒక అసమర్థపు ప్రభుత్వం చేతిలో ఈ వాటర్ ట్యాంక్కి పూర్తయితే మేము ఆ రోజున 1500 KL వాటర్ని 4.5 crores బడ్జెట్తో దీన్ని పూర్తి చేశాం. కానీ దీనికి 5 సంవత్సరాలు 2019-24 మధ్య మంచినీటి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి శాసనసభ్యుడు మల్లాది విష్ణు. రోడ్లు మేము వేయించినాయే, గద్దె వెంకటరామయ్య నగరు, అలాగే దావు బుచ్చి కాలనీ, అలాగే వినాయక నగరు, ఈ ప్రాంతం అంతా రోడ్లు మేము వేయించినాయే. రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించింది బోండా ఉమానే, రోడ్లు వేయించింది బోండా ఉమానే, డ్రైన్లు వేయించింది బోండా ఉమానే, స్ట్రీట్ లైట్లు వేయించింది బోండా ఉమానే, డ్రింకింగ్ వాటరు ఈ ట్యాంక్ కట్టించింది బోండా ఉమానే. కనీసం బోండా ఉమా కట్టించినటువంటి వాటర్ ట్యాంక్కి మంచినీటి కలెక్షన్ కూడా ఇవ్వలేని అసమర్థులు గత పరిపాలకులు. రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావటమే లక్ష్యంగా రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఈ దిశగా జూలై 25, 26వ తేదీల్లో ఉండవల్లి గుహల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో ఉండవల్లి గుహల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు భాషను కేవలం మాట్లాడే భాషగా కాకుండా భావితరాలకు వారసత్వంగా అందించే లక్ష్యంతో ఈ మహోత్సవాన్ని రూపొందించినట్లు తెలియజేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సూర్యోదయ సుప్రభాతం సంగీత కార్యక్రమం, ఆమె మాట అక్షర బాట, కవి సమ్మేళనాలు, అమ్మమ్మ కథల ముచ్చట్లు, నెక్స్ట్ జన్ తెలుగు యువతతో చర్చలు, నవస్వరం, ప్యానెల్ డిస్కషన్లు, తపాలా శాఖ సహకారంతో పూర్తిగా తెలుగులో పోస్ట్ కార్డులు రాసే వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరు విద్యానగర్ రింగ్ రోడ్లో అమరావతి చిత్రకళా వీధి పేరుతో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది రాజమండ్రిలో 550 మంది కళాకారులతో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి 800 స్టాల్స్తో మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర చిత్రకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు స్వరాష్ట్రంలోని విశాల వేదిక కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తేజస్వి పొడపాటి పేర్కొన్నారు. జూలై 26 సాయంత్రం జరిగే తెలుగు మహోత్సవ్ ముగింపు సభకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ నిర్వహణలో జరిగేవి మాత్రమే కాకుండా కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, సాంస్కృతిక సంస్థలు, యువత, ప్రజలందరూ భాగస్వాములై తెలుగు సంస్కృతి పరిరక్షణకు తోడ్పడాలని తేజస్వి పొడపాటి పిలుపునిచ్చారు. మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, హానరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అనేక సందర్భాల్లో తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కళలను కాపాడడం కోసం, జానపద కళలను కూడా ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా కళాకారులకు పెద్దపీట వేయటం మనం అందరం చూస్తున్నాం. వారిచ్చిన స్ఫూర్తితోటే ఈ రోజున అమరావతి చిత్రకళా వీధి అనే ఒక కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఉన్న చిత్రకారులందరి కోసం పోయిన సంవత్సరం రాజమండ్రి వేదికగా ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్, ఇది 25 సంవత్సరాల నుండి బెంగళూరులో జరుగుతున్న చిత్ర సంతే అనే ఒక కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అక్కడ 25 సంవత్సరాల నుండి జరుగుతుంది. 1500 మంది ఆర్టిస్టులు వస్తున్నారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి పెడితే ఎంతమంది ఆర్టిస్టులు వస్తారు? మహా అయితే ఒక 100-200 మంది వస్తారేమో. మనం కూడా ఆ సంఖ్య చేరుకోవడానికి మనకు కూడా దాదాపు ఒక 25 ఏళ్ళు కాకపోయినా ఒక 10 ఏళ్ళైనా పడుతుంది అనుకున్న టైంలో లాస్ట్ ఇయర్ ఆర్టిస్టులు అందరితోటి మాట్లాడి, మీరు కళను ప్రదర్శించడానికి వేరే రాష్ట్రాల వైపు చూడక్కర్లేదు, మన రాష్ట్రంలోనే ప్రతి రాష్ట్రం నుంచి కళాకారులు వచ్చి కళను ప్రదర్శించే రోజుని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నుండి మీకు అందరికీ అందిస్తామన్న మాట ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం రాజమండ్రిలో అమరావతి చిత్రకళా వీధి పేరుతో 550 మంది ఆర్టిస్టులు 6 రాష్ట్రాల నుండి తరలివచ్చి మన రాజమండ్రిలో వాళ్ళ కళను ప్రదర్శించారు అని అంటే అది అమరావతి చిత్రకళా వీధి ద్వారా రాష్ట్రంలో ఉన్న చిత్రకారులందరికీ కూడా మేము ఇచ్చిన గౌరవం. ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పరీక్షల పత్రాల లీకేజీలో 20 మంది ఆత్మహత్యలు, 23 లక్షల మందికి మానసిక క్షోభ పడితే ప్రధానమంత్రి మోదీ కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. గొప్ప విద్యావేత్త సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే దేశద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో లెనిన్ కూడలిలో సంఘీభావ సభ నిర్వహించారు. సిపిఐ, సిపిఎంల రాష్ట్ర కార్యదర్శులు గుజ్జల ఈశ్వరయ్య, వి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. నీట్లో అవకతవకలు, వ్యవస్థలో అవినీతి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై దమనకాండకు దిగడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని విమర్శించారు. లాఠీలు, అరెస్టులు, నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను అణిచివేయలేరని పేర్కొన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేసి కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షల పత్రాల లీకేజీలో 20 మంది ఆత్మహత్యలు, 23 లక్షల మందికి మానసిక క్షోభ పడితే
ప్రధానమంత్రి మోదీ కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. గొప్ప విద్యావేత్త సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే దేశద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. సంఘ విద్రోహ శక్తులకు నీరాజనాలు పడుతున్న మోదీ, ధర్మేంద్ర ప్రధాన్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు విద్యుత్ దీపాలు ఆపివేసి చరవాణి లైట్లు వెలిగించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి కోటేశ్వరరావు, ధోనిపూడి కాశీనాథ్, అక్కినేని వనజ, సిహెచ్ బాబురావు, ప్రసాదరావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నీట్ ఎగ్జామ్స్ ఎన్టీఏ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి డీసెంట్రలైజ్ చేయాలి. మొత్తం ఎగ్జామ్స్ని విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి కంపు కొడతా ఉంది విద్యా వ్యవస్థ అంతా కూడా. లక్షల కోట్లు పెట్టి డబ్బున్నటువంటి వాళ్ళు కొనుక్కొని సీట్లు పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు కుళ్ళిపోయింది. దీన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందనేది ఈరోజు దేశవ్యాప్తంగా కోడే ఎక్కువస్తూ ఉంది. దాన్ని పార్లమెంట్లో కూడా చర్చించాలి. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే దీనికి పరిష్కారం. ఎవరైతే లాఠీచార్జ్ అమానుషంగా విద్యార్థుల మీద చేశారో దానికి ఆర్డర్ చేసినటువంటి ఆ పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ద్వారానే చర్చలకు పరిష్కారం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ 12 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 89 పరీక్షలు లీకేజ్ అయినాయి. 2024లో మీ బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి హర్యానాలో లీక్ అయింది. 2026లో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్ కోటలో ఈ యొక్క పేపర్ లీకేజ్ అయింది. అదేవిధంగా మహారాష్ట్రలో టెట్ పరీక్ష లీకేజ్ అయింది. సిబిఎస్ఈ మొదలుకొని అన్ని రకాల పోటీ పరీక్షలన్నీ కూడా లీకేజ్ అవుతూ ఉంటే దీనిపైన జవాబు చెప్పమని అడిగితే నియంతృత్వంగా ఈ ప్రభుత్వం వివరించడమే కాకుండా మాకు ఎవడు చెప్పేది మేము ఎవడి మాట వినమనే పద్ధతిలో ఈరోజు తయారైంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను వసూళ్ల లక్ష్యం 1.42 లక్షల కోట్లుగా పెట్టుకున్నామని, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూళ్లలో 2 రాష్ట్రాల్లో 19.47% వృద్ధి సాధించామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిన పేర్కొన్నారు. విశాఖపట్నం ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని మీడియాతో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో 1.23 లక్షల కోట్ల మేర పన్ను వసూళ్లు సాధించామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 41,000 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే పన్ను వసూళ్లు పెరుగుతున్నాయని తెలియజేశారు. తెలంగాణలో గతేడాది 1,00,000 కోట్ల రూపాయల పైగా పన్ను వసూళ్లు ఉంటే ఏపీలో 22,000 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణలో ఐటీ రిటర్న్లు దాఖలు చేసేవారి సంఖ్య ఏటా 10% పెరుగుతోందన్నారు. ఈ ఏడాది ఏపీలో 17% పన్ను వసూళ్లు పెరిగాయన్నారు. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయం, ఫార్మా, ఏఐ, ఆక్వా, కార్పొరేట్, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఆదాయ పన్ను వస్తోందన్నారు. ఈ సంవత్సరం మేము బడ్జెట్ కలెక్షన్స్ బాగానే ఇంప్రూవ్ అయినాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. 17% బాగుంది. కానీ ఇదే పద్ధతి కొనసాగితే మేము బడ్జెట్ టార్గెట్స్ అచీవ్ అవుతాం. ఎక్కువ మంది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కి ఆప్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ యాక్చువల్గా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. సో దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది, దేశానికి కూడా ఉపయోగపడుతుంది. మేము లాస్ట్ ఇయర్ 1,23,000 crores ఏపీ, తెలంగాణలో అచీవ్ చేసాం. ఈ ఇయర్ ఆల్రెడీ 41,000 crores హ్యాస్ బీన్ కలెక్టెడ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. కానీ తెలంగాణలో చాలా బాగుంది. తెలంగాణలో 1 lakh crore ప్లస్ ఉంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 22,000 crores ఆంధ్రాలో ఉంది. తర్వాత ట్యాక్స్ పేయర్స్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఫర్ దర్ ఈమెయిల్ అడ్రస్ టు ఫైల్ దర్ రిటర్న్స్. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళ సొంత ఈమెయిల్ అడ్రస్ని వాడుకొని సొంత మొబైల్ నెంబర్ని ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్యాక్స్ నోటీస్ వచ్చినప్పుడు దే విల్ బి అవేర్ దట్ దేర్ ఇస్ ఎ ట్యాక్స్ నోటీస్. రెవెన్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. మన శ్రీ సిటీ, తర్వాత కియా మోటార్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.